గురువుగారు శ్రీ రామకృష్ణ పరమహంస భక్తులకి ఒక కథ చెబుతాడు. ముగ్గురు స్నేహితులు అడవిలోకి వెళ్తూ ఉంటారు. అడవిలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక పులి ఎదురవుతుంది. ఆ పులి ఎదురైనప్పుడు మొదటి స్నేహితుడు ఈరోజు మనం చనిపోయాము, పులి మనల్ని తినేస్తుంది అని చెప్పి అక్కడే ఆగిపోతాడు. రెండో స్నేహితుడు లేదు, మనం దేవుణ్ణి ప్రార్థిద్దాము, దేవుడు మనల్ని కాపాడుతాడని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. మూడో స్నేహితుడు లేదు, దేవుణ్ణి ప్రార్థించడమే కాదు, మన తెలివితేటలతో ఇక్కడి నుంచి మనం పారిపోవాలి, రండి మనందరం చెట్టెక్కి పారిపోదాం అనేసి అందరినీ చెట్టెక్కిచ్చేసి కాపాడుతాడు. ఇక్కడ ఈ కథలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, మొదటి ఫ్రెండ్లో నాలెడ్జ్ ఉండదు, యాక్షన్ తీసుకోడు, అంటే ఇతను బద్ధకానికి ప్రతీక, అంటే తమో గుణం. రెండో వ్యక్తి ఏమంటే నాలెడ్జ్ ఉంటుంది, యాక్షన్ తీసుకోడు, ఇతను రజోగుణానికి ప్రతీక, అంటే భక్తితోనో కోరికలతోనో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు. మూడో వ్యక్తి ఏమంటే అసలు దేవుణ్ణి ఎందుకు కష్టపెట్టడం, దేవుడిచ్చిన బుద్ధి బలంతోనే మనల్ని మనం కాపాడుకుందామని దేవుణ్ణి అసలు ఏమాత్రం కోరుకోకుండా ఇతను స్వయం కృషితోనే కాపాడుకుంటూ ఉంటాడు. ఇతను సాత్విక గుణానికి ప్రతీక, అంటే బుద్ధి బలంతో మనల్ని మనం కాపాడుకోవడం. ఇక్కడ మన జీవితంలో కూడా మనం దేన్నైతే చేయగల సామర్థ్యం మనకు ఉంటుందో కానీ దానిపైన ఆధారపడకుండా ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవుడిపైన ఆధారపడుతూ ఉంటాం. మన లైఫ్లో కూడా మనం సక్సెస్ అవ్వాలంటే సాత్విక గుణం అనేది ఉండాలి. కాబట్టి ఆ మూడో ఫ్రెండ్ లాగా మనం కూడా సాత్విక గుణంతో ఉన్నామంటే మన లైఫ్లో అన్నీ కూడా విజయాలే ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఆ ముగ్గురు ఫ్రెండ్స్లో మీరు ఎలాంటి ఫ్రెండ్గా ఉండాలనుకుంటున్నారు? ఇప్పుడే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.